వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించారు. బిఎంబి కంపెనీ పేరుతో నకిలీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ విధానంతో మోసం జరుగుతోందని అన్నారు. తోకల బక్కన్న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు బాధితులు మోసపోయారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ మీడియా సమావేశంలో ప్రజలకు కీలక సూచనలు చేశారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే మోసపూరిత మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రకటనలకు ప్రజలు మోసపోవద్దని కమిషనర్ హెచ్చరించారు. గురువారం తెల్లవారుజామున తోకల బక్కన్న ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం కోటగల్లి ప్రాంతంలో ఉన్న బిఎంబి కంపెనీ పేరుతో నకిలీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ ద్వారా పెట్టుబడులు పెట్టిస్తామని నిందితుడు చంద్రశేఖర ప్రసాద్ మోసపూరిత మాటలతో ఆకర్షించాడు. కంపెనీ ఇంగ్లాండ్కు చెందిందని యాడ్స్ రేటింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికాడు. నిందితుడు పంపిన లింక్ ద్వారా ఫిర్యాదుదారుడు బిఎంబి యాప్ ఇన్స్టాల్ చేసుకుని 84,398 రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. కుటుంబ సభ్యుల పేర్లతో కూడా పెట్టుబడి పెట్టించాడు. అయితే యాప్లో చూపిన డబ్బులు విత్డ్రా కాకపోవడంతో మోసపోయారని గ్రహించాడు. దర్యాప్తులో నిందితుడు 22 మందిని మోసం చేసినట్లు, మొత్తం 750 మంది వరకు బలైనట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుల మొత్తం నష్టం 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఉన్నట్లు తెలిసింది. కంపెనీ లింకులు అన్ని చైనా దేశానికి సంబంధించినవని, డబ్బులు చైనా ఖాతాలకు మళ్లించినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ఎంఎల్ఎం స్కీమ్లకు బలి కాకూడదు. ఎవరైనా మభ్యపెడుతూ పెట్టుబడులు పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ వెల్లడించారు. ఈ స్కీమ్లు ఎట్లా ఉంటుంది అంటే బాటమ్ పిరమిడ్ ఏదైతే ఉందో ఎప్పుడు మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మోసపోయేది పేదవాళ్ళు, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ చూపిస్తూ ఉంటారు. ఈ వాళ్ళు శేఖర్ దాంట్లో ఈ బిఎంబి కన్సల్టెన్సీ ఏదైతే ఉందో చెప్పడం ఇంగ్లాండ్ నుంచి నడుపుతున్నారని మనకున్న ప్రాథమిక సమాచారం. దాని గురించి కొంచెం డీప్గా వెళ్ళాలి. అయితే ఇక్కడ నిజామాబాద్లోనే అతను ఒక 22 మందిని ప్రత్యక్షంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో సభ్యులుగా చేర్పించాడు. అది కాకుండా ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఒక 750 మందిని దీంట్లో మెంబర్స్, అంటే వాళ్ళ ద్వారా ఇంకా మిగతా 750 మందిని జాయిన్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ దిస్ మనకు తెలియకుండానే ఇక్కడ ఒక 777 మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్ లో భాగస్వాములు అయ్యారు. సుమారు 1 కోటి రూపాయల పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది. బట్ ఆ డబ్బులు ఓన్లీ మీకు ఆ స్క్రీన్ లో కనపడతా ఉంటే విత్డ్రా చేసుకోలేదు. సో ఇంతమంది మనం మోసపోయారు. ఇంకా నిజామాబాద్ కాకుండా మిగతా చోట కూడా దీంట్లో చాలా స్కీములకి మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి, ప్రజలందరికీ ఇటువంటి స్కీముల నుంచి దూరంగా ఉండాలి. ఇట్లాగా మీకు రాత్రే డబ్బులు ఇస్తాము, లేదంటే అసలు నమ్మే సఖ్యం కానీ రిటర్న్స్ ఇస్తాము అని చెప్పేవి వేటిని నమ్మకూడదు. వాటి ద్వారా జనాలు మోసపోవడం తప్ప ఎటువంటి ఉపయోగం కానీ ఎటువంటి